హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కొన్ని జడ్జ్మెంట్స్ వింటే అసలు అంటే ఇక ఏమనుకోవాలంటే దిక్కుమాలిన జడ్జ్మెంట్స్ అన్నీ వస్తున్నాయి. ఇలాంటి తీర్పులు రావడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, యంగ్స్టర్స్ ఏం నేర్చుకుంటారని అనిపిస్తుంది. రాజస్థాన్ రీసెంట్గా ఇచ్చినటువంటి తీర్పు చూడండి. అంటే పెళ్ళికి వయసుతో సంబంధం ఉంది కానీ సహజీవనం అంటే లివింగ్ రిలేషన్షిప్కి వయసుకి సంబంధం లేదు అని ఒక తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. అసలు మీరేమనుకుంటున్నారు? ఈ తీర్పు సమంజసమేనా? మరి ఇలాంటి తీర్పులు వస్తే యువత పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అంటే? ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి కొన్ని చట్టాలు మార్చాలి, కొత్త చట్టాలు తేవాలి అని మనం అనుకుంటున్నాం. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్త ఫోన్ ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది అనుమానంతో, ఒక భర్త భార్య ఫోన్ని చెక్ చేస్తూ ఉంటాడు అనుమానంతో అన్నది ఇది పట్టుకొని దీని మీద మనకు ఒకటి ఓపెన్ చేశారు మొన్న. ఏంటి? ప్రైవసీ, ఎవరి ఫోన్ ఎవరు చూడకూడదు. ఇలాంటి చండాలపు విషయాలు మనకు తీసుకొచ్చేది ప్రజల్లోకి ఇవి కాదు కదా. ఒక కుటుంబం, ఒక భార్య భర్తను చంపాడు, భర్త భార్యను చంపింది అని అన్నప్పుడు దీనికి స్పెషల్గా ఏదన్నా ఒక చట్టం తేవచ్చు. లేదు, రకరకాలు బాల్యంలోనే ప్రెగ్నెన్సీలు అవ్వడము, ఆ పిల్లవాడిని ఏం చేయాలి, ఆ పిల్లని ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళకి పిల్లలకి సంబంధించిన సెక్షన్స్ ఇలాంటివి ఏమన్నా చేస్తున్నారా? అవన్నీ పక్కన పెట్టి ఇంకా ఇంకా సమాజం భ్రష్టు పట్టే విధంగా కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు అదే పెళ్లి చేసుకోవడానికి వయసు కానీ లివింగ్ టుగెదర్కి వయసుతో సంబంధం లేదు అంటే ఏంటి? కలిసి ఉండొచ్చు అంటే యుక్త వయసు వచ్చిన వాళ్ళు అని అక్కడ మనకు క్లాస్ పెట్టారు. యుక్త వయసు అంటే ఏంటండి? ఇప్పుడు 9 సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు. పాత రోజుల్లో కూడా 9 సంవత్సరాలకి మెచ్యూర్ అయ్యేవారు, వెంటనే పెళ్ళిళ్ళు చేసేవారు. ఇప్పుడు చేస్తున్నారా? చేయట్లేదు. అంటే 9 సంవత్సరాలకి మెచ్యూర్ అయితే ఆమె లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చా? చదువుకుంటుంది కాబట్టి, ఇంకా పెళ్లి వయసు కాదు కాబట్టి ఉండొచ్చా? ఎందుకు? ఆమె కోరికలు వస్తాయి. 9 కాకపోతే 10-11 ఏళ్ళ కోరికలు వస్తాయి అనుకోండి, ఉండొచ్చు అని చెప్తున్నారా? అంటే దాని ఫలితాలు ఎవరు భరించాలి అని అంటే అది మీ చావు మీరు జాడండి అని అనుకోవడమే కదా. అది తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా పెంచుకోండి అనటమే కదా. అంటే మన ప్రభుత్వానికి కానీ చట్టాలకి కానీ సంబంధం లేదా, బాధ్యత లేదా? ఇప్పుడు పోనీ అది కూడా వద్దు, 13 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి యుక్త వయసు అని తీసుకుంటే మరి అప్పుడు కూడా డేంజరే కదా. అమ్మాయిలకి అబ్బాయిలకి అన్నీ తెలిసే వయసు అది. వాళ్ళకి ఊహలు కోరికలు పుట్టే వయసు అది. మరి ఈ చట్టాలు వాళ్ళకు కూడా వర్తిస్తాయి. యుక్త వయసు అంటేనే అది. 14 సంవత్సరాలు వస్తే అబ్బాయి మగాడే, మరి మెచ్యూర్ అయిన ప్రతి ఆడపిల్ల ఆడదే. మరి వాళ్ళందరూ ఉండొచ్చా? సంబంధాలు పెట్టుకుని ఉండొచ్చా? ఇది ఎంతవరకు సమాజం ఎటుపోతుంది? సమాజం ఇంకా ఇంకా నాశనం అవడానికే కదా. ఇప్పుడు ఇది ఎటు దారి తీస్తుందంటే అందరూ ఇంకా వాటికే అలవాటు పడి ఇంకా పెళ్లిళ్ళు అనేవి ఉండవు, పెళ్లిళ్ళు చేసుకోరు, ఉండదు. అప్పుడు ఏమవుతుంది? కుటుంబ వ్యవస్థ అనేది ఉండదు, సామాజిక వ్యవస్థ కూడా సర్వనాశనం అవుతుంది. పక్కవాడికి ఎటువంటి సంబంధాలు ఉండవు. ఆ పక్కవాడు కూడా ఇలాంటి వాడే ఉంటాడు, వీలైతే వాడుకుంటూనే ఉంటారు వీళ్ళని. అంటే అది ఒక వ్యవస్థ పాడైపోవడమే కదా, ఉన్నది కూడా పాడైపోవడమే కదా. ఇలాంటి చట్టాలు రావటం దారుణం నవీన గారు. ఇలాంటి చట్టాలు చేయకూడదు. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా నష్టం జరిగింది, ఆ తల్లిదండ్రులే కదా బాధపడేది. ఆ పిల్లకి ఏం తెలియదు అనుకుందాము, లేదా అబ్బాయికి ఏం తెలియదు, ఆ తల్లిదండ్రులే కదా సఫర్ అయ్యేది. వాళ్ళు ఆ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి? ఏ చట్టాలు ఉన్నాయి, ఏ సెక్షన్స్ ఉన్నాయి? మరి అప్పుడు ఏదైనా నాశనం అయింది అమ్మాయి జీవితము, అప్పుడు మనకి ఏ సెక్షన్ కింద ఆ పిల్లకి మనం న్యాయం చేయమని కోర్టుకు వెళ్ళొచ్చు. మరి అలాంటివి కూడా తీసుకురావాలి కదా. మరి ఉన్నాయా? అబ్బాయిదేముంది? ఏ రోజుకైనా అబ్బాయిలకి పోయేదేం లేదు. ఆరోగ్యమైనా కానీ జీవితం అయినా కానీ అమ్మాయిలకే నాశనం అవుతుంది. మరి అలాంటప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్తాయి ఈ కోర్టులు, ఈ చట్టాలు? అంటే మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం కదా, లివింగ్ రిలేషన్షిప్ పైన కూడా చాలా వీడియోలు చేసాం మనము. ఇప్పుడు ఇలాంటి తీర్పులు వస్తే ప్రశ్నిస్తారు కదా, ఏమేమి తప్పేముంది, తీర్పు వచ్చింది కదా అక్కడి నుంచి, మేము ఇలానే ఉంటామని చెప్పేసి యువత కూడా అదే బాట పట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. ఇది మళ్ళీ సేమ్ ఎట్లా ఇందాక నేను చెప్పినట్టు ఫారిన్ కల్చర్ ఇది కూడా. వాళ్ళకి 14 ఏళ్ళు రాగానే వాళ్ళు ఎట్లయినా ఉండొచ్చు, అది కూడా ఇక్కడికి తీసుకొస్తారా? తీసుకొస్తే మరి అన్ని పరిస్థితులు మారాలిగా. మన ఇండియాలో అలా లేదే. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఏమంటారు అభిప్రాయాలు, వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది వాళ్ళకి.
వాళ్ళు దేన్ని కూడా చెడు దృష్టితో చూడరు, వాళ్ళు అంత నార్మల్గా ఉంటుంది. మనకు అలా కాదు కదా. మన కట్టుబాట్లు ఎలా ఉన్నాయి అసలు? అలాంటి కట్టుబాట్లలో ఇన్ని వందల వేల సంవత్సరాలు మనం బ్రతికి జీర్ణించుకుపోయి తరతరాల నుంచి సడన్ గా యుక్త వయసు వస్తే లివింగ్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు అన్నదాన్ని వాళ్ళు ఎలా అంటే చెడుకే ఉపయోగిస్తారు. అది ఏమవుతుందంటే ఒక్కసారి విశృంఖలత్వం వచ్చేస్తుంది. ఒక బందీగా ఉంచి 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 కట్లు తెంచితే ఎలా ఒక పక్షి ఎగురుకుంటూ ఆకాశంలో వెళ్తుందో, మనిషి కూడా అంతే. కట్టుబాట్లలో నుంచి అతిస్వేచ్ఛ వస్తే ఎటు పోతాడో, ఏం చేస్తాడో, ఎలా జీవిస్తాడో అర్థం కాదు. మనకి అది సెట్ కాదు. 14 సంవత్సరాలకే అన్నీ వాళ్ళకి వాళ్ళు సంపాదించుకోండి, వాళ్ళకి వాళ్ళు బ్రతకండి, మీరు ఎవరితో అన్నా తిరగండి అనే రూల్స్ మన ఇండియాలో చెల్లవు. మీరు ఒకవేళ కోర్టు వాళ్ళు దీనికి మనకి అనుమతి ఇచ్చినా కూడా రిజల్ట్ చూడండి, పోను ఏం జరుగుతుందో. ఇంకా నాశనం అవుతుంది మన ఇండియా. ఎందుకంటే పెళ్లిళ్ళు కూడా ఇప్పుడు ఎవరు కూడా 20 చేసుకోవట్లేదు, 30 దాటాకే చేసుకుంటున్నారు. అప్పటి వరకు లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారా మరి? అది ఇప్పుడు దొంగచాటుగా జరుగుతుంది. ఇప్పుడు పబ్లిక్ చేస్తారు. నా ఇష్టం, నేను ఎట్లన్నా బ్రతుకుతాను. రేపొద్దున్న నా పెళ్ళి ఎందుకు ఇంకా నాకు పెళ్ళి అవసరం ఏముంది? ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి. ఇప్పుడు నేను లివింగ్లో ఉన్నంతకాలం ఉంటాను, ఎవరితో ఇష్టమైతే వాడితో నేను నా ఎగ్ని ఫెర్టిలైజ్ చేయించుకుంటాను అనే ధోరణి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మరి అప్పుడు మంచి పద్ధతేనా? మన ఇండియన్ సంస్కృతి ఏంటి, మన కల్చర్ ఏంటి? మనం గొప్పలో డప్పు కొట్టుకుంటున్నాం కదా, మన ఇండియా ఇటువంటిది, మన భారతదేశం, భారత్ మహానది, ఇది తెగ చెప్పుకుంటున్నాం. వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి ఎన్నో చెప్పుకుంటున్నప్పుడు ఇవన్నీ ఇందులో ఇమడగలవా? ఇది నాశనానికే ఇలాంటి తీర్పులు వస్తున్నాయి. నన్ను అడిగితే ఇలాంటి తీర్పులు చేయకూడదు. మన కల్చర్ అది కాదు నవీన. మన కల్చర్ అదైతే కనుక నువ్వు ఎన్ని చట్టాలన్నా చేయి, ఎన్ని సెక్షన్స్ అన్నా తీయి, ఓకే, ఒక దాంట్లోకి అల్లుకుంటూ వెళ్ళిపోగలుగుతారు. మనకు అసలు తెలియని విషయాలు కొత్తగా మీరు కట్లు దించినట్టు చేస్తే అసలు ఏమైపోతుంది సమాజం, ఈ వ్యవస్థ ఏమైపోతుంది, కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది, అసలు ఇక జంతువుల కన్నా హీనంగా అయిపోవటానికి ఏమాత్రం సందేహం లేదు. ఓన్లీ మన ఇండియా, మిగతా కంట్రీస్ అన్నీ బాగుంటాయి, ఒక్క ఇండియానే నాశనం అవుతుంది. ఎందుకంటే మనకున్న పద్ధతులన్నీ కంప్లీట్ డిఫరెంట్ కంపేరిటివ్గా మిగతా కంట్రీస్కి చూస్తే. మన ఉన్న ఆచార వ్యవహారాలు, మన పద్ధతులు, మన వ్యవహారాలు అన్నీ, కట్టుబాట్లన్నీ కూడా మిగతా కంట్రీస్తో అసలు సంబంధం లేదు, కంప్లీట్గా వేరు. చాలా పుణ్యమైన భూమి అని మనకి పేరు. దీన్ని కట్లు దించినట్టు ఒక్కసారిగా వదిలేస్తే ఇది ఎటు దారి తీస్తుంది? వాళ్ళలాగా ఒక పద్ధతిగా ఉండరు వీళ్ళు సర్వనాశనం అవుతారు, భ్రష్టు పట్టిపోతారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారో, ఎంతమంది హత్యలు చేస్తారో, ఒక అడవి జంతువులే అయిపోతారు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అలానే చేస్తున్నారు చూడండి. వావివరస లేకుండా సంబంధాలు పెట్టుకోవడం అనేవి చేస్తున్నారు కదా. ఇంకా మీరు చట్టాలు చేస్తే ఇంకేమవుతుంది అక్కడ? సరే, మనం దీని రిజల్ట్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.